అధ్యక్ష ఆలగడ్డలో ఏదైతే 50 పడకల హాస్పిటల్ ఉందో దాన్ని అప్డేట్ చేయడానికి అడగడానికి ముఖ్య కారణము ఏదో పక్క నియోజకవర్గాల్లో ఉన్నాయి, లేకపోతే మొన్ననే 50 పడకల హాస్పిటల్ అయింది, 100 పడకల హాస్పిటల్ అడిగితే బాగుంటుందని అడగలేదు అధ్యక్ష. దీని వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష. నా తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాకుండా ఆలగడ్డలో అధ్యక్ష పెద్దన్న గారు కుమార్ వీరశేఖర్ రెడ్డి గారు నుంచి కూడా ఆలగడ్డకి 100 పడకల హాస్పిటల్ తీసుకురావాలని చెప్పి పెడుతున్నాం అధ్యక్ష. కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. కానీ అధ్యక్ష దీని వెనకాల కూడా మా ప్రాంతంలో ఎంతో మంది చనిపోయిన వాళ్ళ కుటుంబాల కథలు కూడా ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఉదాహరణ చూసుకుంటే నాదే అధ్యక్ష. శోభా నాగిరెడ్డి గారి యాక్సిడెంట్, మా తల్లి గారి యాక్సిడెంట్ అయినప్పుడు ఆలగడ్డ హాస్పిటల్ అక్కడి నుంచి నంద్యాల, అక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకుపోవడం వల్ల గోల్డెన్ అవర్ ఆ ప్రాణాలు కాపాడాల్సిన ఒక సమయము కోల్పోవడం వల్ల మేము అది కాపాడుకోలేకపోయినాం అధ్యక్ష. 3 సంవత్సరాల లోపలనే ఉమా నాగిరెడ్డి గారికి కూడా అదే విధంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయనని నంద్యాలకు షిఫ్ట్ చేసి ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల నంద్యాలకు షిఫ్ట్ చేసి అక్కడి నుంచి కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేసే లోపల ఆయన చనిపోవడం జరిగింది.